Students, today I'm going to explain you about what are the differences between auditing and accountancy. Okay, so you see here నేను క్వశ్చన్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నారమ్మా, మీకు ఈజీగా ఉంటుందని. ఇప్పుడు క్లాస్లో బోర్డు మీద చెప్పినప్పుడు పాయింట్స్ కవర్ చేయడం వేరు, ఇలా క్వశ్చన్ వైజ్ చెప్పేస్తే మీరు ఎగ్జామ్లో ఈజీగా రాసేసుకుంటారు అనే ఉద్దేశంతో నేను క్వశ్చన్ అండ్ ఆన్సర్ అలా ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను. సో ఇది సీరియల్ నెంబర్, బేసిస్ ఆఫ్ డిస్టింక్షన్ అంటే డిఫరెన్స్ పాయింట్స్, అండ్ ఇది అకౌంటింగ్ అండ్ దిస్ ఈజ్ ఆడిటింగ్. ఓకే, సో ఫస్ట్ వన్ ఈజ్ నేచర్. సో ఈ సైడ్ పాయింట్స్ ఉంటాయి చూసారా, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. వీటిని హైలైట్ చేస్తే వాళ్ళు మెయిన్గా ఎగ్జామ్లో ఏంటంటే సైడ్ పాయింట్స్ కరెక్ట్గా ఉంటే బెటర్, అంటే లోపల మ్యాటర్ కరెక్ట్ రాయొద్దని కాదు, బట్ మీకు యూ కెన్ రైట్ ఇట్ అనమాట. అంటే మీ ఓన్ లాంగ్వేజ్లో మీరు రాసేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఫస్ట్ నేచర్, సెకండ్ వన్ ఈజ్ ఆబ్జెక్టివ్, క్వాలిఫికేషన్, అపాయింట్మెంట్, స్టేటస్, స్కోప్, కమెన్స్మెంట్, remuneration, knowledge, time period, regulations applicable, and submission of report and compulsion. ఈ 13 పాయింట్స్లో మీరు 13 పాయింట్స్ రాయాలని రూల్ లేదు, ఒక 10 పాయింట్స్ రాసినా సరిపోతుంది. ఓకే, సో ఫస్ట్ వన్ ఈజ్ ఆబ్జెక్టివ్. ఆబ్జెక్టివ్లో ఫస్ట్ ఈజ్ నేచర్. అకౌంట్స్లో అకౌంటింగ్ రిఫర్స్ టు ప్రిపరేషన్ ఆఫ్ అకౌంట్స్, అదంతే కదమ్మా, దాని నేచరే అకౌంట్స్ ప్రిపేర్ చేయడం. అదే ఆడిటింగ్ అనుకోండి, ఆడిటింగ్ రిఫర్స్ టు ఎగ్జామినేషన్, అంటే చెక్ చేయడం, ఎగ్జామ్ చేయడం అండ్ చెకింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ రికార్డ్స్. నెక్స్ట్ ఆబ్జెక్టివ్. ది ప్రైమరీ ఆబ్జెక్ట్ ఆఫ్ అకౌంటింగ్ ఈజ్ టు ఫైండ్ అవుట్, అంటే మెయిన్ బేసిక్ అకౌంటెన్సీ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ది ప్రైమరీ ఆబ్జెక్ట్ ఆఫ్ అకౌంటింగ్ ఈజ్ టు ఫైండ్ అవుట్ ది ట్రేడింగ్ రిజల్ట్స్ ఆఫ్ ది బిజినెస్ డ్యూరింగ్ ది financial year and show the financial position of the concern on a particular date. So accounting main intention enti ante to know the trading profits or losses. ముందు అసలు బిజినెస్లో ఆ రిజల్ట్స్ చూసుకోవడానికి మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఏదైతే ప్రిపేర్ చేస్తామో దాని రిజల్ట్ అంటే వెదర్ యూ వాట్ ప్రాఫిట్ ఆర్ లాస్, అండ్ దెన్ టు నో ది ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ది బిజినెస్. ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ది బిజినెస్ తెలుసుకోవడం కోసమని మనం ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనేది ప్రిపేర్ చేస్తాం. దట్ ఈస్ ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. ఓకే, అండ్ దిస్ ఈజ్ ఆడిటింగ్. ది ప్రైమరీ ఆబ్జెక్ట్ ఆఫ్ ఆడిటింగ్ ఈజ్ టు క్లారిఫై ది కరెక్ట్నెస్ అండ్ జస్టిఫికేషన్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్డ్ బై ది అకౌంటెంట్. ఏదైతే ఇక్కడ ప్రైమరీ ఆబ్జెక్ట్ ఉందో, to know the exact results and to know the financial position of the business, ఆ అకౌంట్స్ ఏదైతే వాళ్ళు ప్రిపేర్ చేశారో ఆ అకౌంట్స్కి కరెక్ట్గా ఆడిటర్ ఈజ్ టు క్లారిఫై ది కరెక్ట్నెస్ అండ్ జస్టిఫికేషన్. కరెక్ట్నెస్ అంటే వాళ్ళు వేసినది కరెక్ట్గా ఉందా లేదా అండ్ ప్రాపర్గా జస్టిఫై చేయాలన్నమాట అది ఆ ఫైనాన్షియల్ అకౌంట్స్ని, విచ్ ఈస్ ప్రిపేర్డ్ బై ది అకౌంటెంట్స్. ఫైనాన్షియల్ అకౌంట్స్ విల్ బి ప్రిపేర్డ్ బై అన్ ఆర్డినరీ అకౌంటెంట్. Okay, next qualification. The accountant need not to be a chartered accountant. The accountant need not be a chartered accountant. Accountant ఎవరైతే ఈ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తున్నాడో ఇట్స్ నాట్ కంపల్సరీ చార్టర్డ్ అకౌంటెంటే అకౌంట్స్ ప్రిపేర్ చేయాలి అనేది లేదు. అకౌంటింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దే కెన్ ప్రిపేర్ ది అకౌంట్స్. అండ్ ఇక్కడ కంపల్సరీ ఆడిటింగ్ చేయాలి అంటే ది ఆడిటర్ మస్ట్ బీ ఎ చార్టర్డ్ అకౌంటెంట్. కంపల్సరీ చార్టర్డ్ అకౌంటెంట్ అయిన వాళ్ళు మాత్రమే ఆడిటర్స్. ఓకే, నెక్స్ట్ అపాయింట్మెంట్. ది అకౌంటింగ్ వర్క్ ఈజ్ డన్ బై అన్ ఎంప్లాయీ ఆఫ్ ది కన్సర్న్ అండ్ వర్క్స్ డైరెక్ట్లీ అండర్ ది కంట్రోల్ ఆఫ్ మేనేజ్మెంట్. ఎగ్జాక్ట్లీ ఈ అకౌంటింగ్ వర్క్ ఎవరు చేస్తారు? మనదొక ఆర్గనైజేషన్ అమ్మా, మనదొక ఆఫీసు. ఈ ఆఫీస్లోనే వన్ ఆఫ్ ది ఎంప్లాయీ అకౌంటెంట్ కింద అపాయింట్ అవుతాడు అంతే. అంటే బయట నుంచి ఎవరు రారు. మన బిజినెస్లో మన ఎంప్లాయీస్లోనే ఒకళ్ళు అకౌంటెంట్ ఉంటారు. వాళ్ళే కంప్లీట్గా అకౌంట్స్ ప్రిపేర్ చేస్తారు అండ్ దే ఆర్ ఆ అకౌంటెంట్ కంపల్సరీగా మేనేజ్మెంట్ కంట్రోల్లో ఉంటాడు. మేనేజ్మెంట్ ఎలా చెప్తే అలా ప్రిపేర్ చేసేది అకౌంటెంట్. తనకి నాలెడ్జ్ ఉండాలి, అకౌంట్స్ నాలెడ్జ్ ఉండాలి, బట్ మేనేజ్మెంట్
కంట్రోల్లో మాత్రం ఉంటాడనమాట. అంటే మేనేజ్మెంట్ చెప్పినట్టుగా చేస్తాడు. అండ్ ఇక్కడ ది ఆడిటర్ ఈజ్ నాట్ అన్ ఎంప్లాయీ. ఇక్కడ బిజినెస్లోనే ఎంప్లాయీ ఉండడు, అంటే ఆ ఎంప్లాయీస్ మధ్యలో ఉండేవాడు కాదు ఎంప్లాయీ. తను బయట నుంచి అపాయింట్ అవుతాడు. హీ ఈజ్ అన్ ఇండిపెండెంట్ పర్సన్, ప్రొఫెషనల్లీ కాంపిటెంట్. అంటే కంపల్సరీ చార్టెడ్ అకౌంటెంట్ అయ్యే ఉండాలి, కంపల్సరీ బయట పర్సనే అయి ఉండాలి. అండ్ అపాయింటెడ్ బై ది ప్రొప్రైటర్ విత్ స్పెసిఫిక్ పర్పస్. సో వీళ్ళు ఏంటి అంటే ఆడిటర్స్ అపాయింట్ చేస్తారు. ఓకే, మన ప్రొప్రైటర్ ఎవరైతే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఉంటారో వాళ్ళు ఒక ఆడిటర్ని పెట్టుకోవాలన్నమాట, అవుట్ సైడ్ ఆడిటర్స్. వాళ్ళు వచ్చి కంపల్సరీ ఇవి చెక్ చేయాలి. ఓకే, దే ఆర్ నాట్ ది కంపెనీ ఆడిటర్స్ వాళ్ళు. సో దే ఆర్ నాట్ ది విత్ ఇన్ ది ఆడిటర్స్, దే ఆర్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఫైన్. నెక్స్ట్ స్టేటస్. ది అకౌంటింగ్ వర్క్ ఈజ్ డన్ బై ఏ పర్మనెంట్ ఎంప్లాయీ ఆఫ్ ది కన్సర్న్. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టే పర్మనెంట్ ఒక ఎంప్లాయీ అనేది ఎవరైతే ఉంటారో కంపెనీలో వాళ్ళే ప్రిపేర్ చేస్తారు. ది అకౌంటింగ్ వర్క్ ఈజ్ డన్ బై ఏ పర్మనెంట్ ఎంప్లాయీ ఆఫ్ ది కన్సర్న్. కన్సర్న్ అంటే ఆ బిజినెస్ కన్సర్న్లో ఎవరైతే పర్మనెంట్గా ఉంటారో వాళ్ళే ఆ అకౌంట్స్ అవి ప్రిపేర్ చేస్తారు. ఒకవేళ వాళ్ళు మానేస్తే ఇంకోళ్ళు అపాయింట్ అవుతారు ఆ ప్లేస్లో, అంతే. ది ఆడిట్ వర్క్ ఈజ్ డన్ కంపల్సరీ బై అన్ అవుట్ సైడర్. ఇది సేమ్ అలాగే ఉంది. నెక్స్ట్ స్కోప్. Its scope is restricted to preparation of financial statements and their interpretation. సో వీళ్ళకి కొన్ని లిమిట్స్ ఉంటాయి. అంటే వీళ్ళ డ్యూటీ ఏంటి? ఇట్ ఈస్ రిస్ట్రిక్టెడ్ టు ప్రిపేర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ది కన్సర్న్ అండ్ దేర్ ఇంటర్ప్రిటేషన్. అంటే ఇప్పుడు మీరు కరెంట్ అసెట్స్ అంటే ఏంటి, కరెంట్ లయబిలిటీస్ అంటే ఏంటి, ఇవన్నీ మనకు తెలుసు. సో కరెంట్ అసెట్స్ ఎక్కువ ఉన్నాయి, కరెంట్ లయబిలిటీస్ తక్కువ ఉన్నాయి, దీనివల్ల మనకి మన కంపెనీ పొజిషన్ ఎలా ఉంది అనేది ఇంటర్ప్రెట్ చేయొచ్చు అనమాట. ఓకే, కరెంట్ అసెట్స్ ఎక్కువ ఉన్నాయి, కరెంట్ లయబిలిటీస్ తక్కువ ఉన్నాయి, వర్కింగ్ క్యాపిటల్ ఎలా ఉంది, ఇలా ఈ విధంగా ఒక అకౌంటెంట్ ఇంటర్ప్రిటేషన్ చెప్పచ్చు, కంపెనీ ఇంటర్ప్రిటేషన్ ఎలా ఉంది ఇలా ఉంది అని. అదే ఇక్కడ ఇట్ ఈస్ డిటర్మిన్డ్ బై ది అగ్రిమెంట్ బిట్వీన్ ది ఆడిటర్ అండ్ హిస్ క్లయింట్. సో ఇక్కడ ఏంటి అంటే నువ్వు ఇంటర్ప్రిటేషన్ రాయాలి అన్నా ఏం చేయాలి అన్నా ఒక ఆడిటరు మన క్లయింట్, అంటే ఎవరైతే మనని అపాయింట్ చేసుకుంటారో ఆ ఆడిటర్ని ఎవరైతే అపాయింట్ చేస్తారో వాళ్ళని క్లయింట్ అంటాం. సో ఆ క్లయింట్ అండ్ ఈ ఆడిటర్ కలిసి డిస్కస్ చేసి దానికి ఇంటర్ప్రిటేషన్ ఇస్తారో అదే వాళ్ళ ఇష్టం అనమాట. ఓకే, నెక్స్ట్ ఇట్స్ నాట్ కంపల్సరీ. నెక్స్ట్ కమెన్స్మెంట్. ఇట్ స్టార్ట్స్ వేర్ బుక్ కీపింగ్ ఎండ్స్. ఎప్పుడు అకౌంట్స్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే 31st March అలా ఎండ్ అవుతుంది. ఆ అకౌంట్స్ పూర్తయినప్పుడు బుక్ కీపింగ్ అంటే అకౌంట్స్ ఎప్పుడైతే మనం క్లోజ్ చేస్తామో అప్పుడు ఇట్ స్టార్ట్స్ వేర్ బుక్ కీపింగ్ ఎండ్స్. సో అకౌంట్స్ అనేది మొత్తం అంతా ఎంటర్ అయ్యాక అప్పుడు ఫైనాన్షియల్ పొజిషన్కి ఏదైతే వస్తామో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే బుక్ కీపింగ్ ఎండ్ అయినప్పుడు. అదే ఆడిటింగ్ అనుకోండి, అకౌంట్స్ ఎండ్ అయినప్పుడు ఆడిటింగ్ స్టార్ట్ అవుతుంది. మొత్తం అన్నీ అయిపోయిన తర్వాతే కదా ఆడిటింగ్ స్టార్ట్ అయ్యేది. ది ఆడిటర్ మస్ట్ హ్యావ్ ఇది ఎక్కడుందో, ఇట్ స్టార్ట్స్ వేర్ అకౌంటెన్సీ ఎండ్స్. అక్కడేమో బుక్ కీపింగ్ ఎండ్ అవ్వగానే స్టార్ట్ అవుతుంది అకౌంట్స్, ఇక్కడ అకౌంట్స్ స్టార్ట్ అవ్వగానే ఆడిట్ స్టార్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ రెమ్యూనరేషన్. ది అకౌంటెంట్ ఈజ్ పేడ్ మంత్లీ శాలరీ. ఒక కంపెనీలో ఒక బిజినెస్ కన్సర్న్లో ఎంప్లాయీస్కి ఎలా ఉంటుందో ఆ అకౌంటెంట్కి కూడా మామూలుగా మంత్లీ శాలరీ ఉంటుంది. కానీ అదే ఇక్కడ అనుకోండి అలా ఉండదు. ఎప్పుడు ఆడిటింగ్ వర్క్ అయిపోగానే అప్పుడు తీసేసుకుంటారు. ఇక్కడ చూడండి, ద ఆడిటర్ గెట్స్ ఏ ఫిక్స్డ్ అమౌంట్ యాజ్ పర్ ది అగ్రిమెంట్ ప్రకారం ఎప్పుడైతే అప్పుడు తీసేసుకుంటాడు క్లయింట్ దగ్గర నుంచి. ఓకే, మంత్లీ అనేది ఉండదు. నాలెడ్జ్. ది అకౌంటెంట్ మే ఆర్ మే నాట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ ఆఫ్ ఆడిటింగ్ అండ్ ఇట్స్ టెక్నిక్స్. అకౌంటెంట్కి ఆడిట్ వర్క్ చేయాలి, ఆడిటింగ్ ఇలా ఉంటుంది అలా ఉంటుంది, దాని టెక్నికల్గా కానీ ఏది తెలియాలని రూల్ లేదు. తెలుసుకుంటే మంచిది, బట్ ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ టు నో, ఉండదు కూడా జనరల్గా. అండ్ ది ఆడిటర్ మస్ట్ హ్యావ్ థరో నాలెడ్జ్ ఆఫ్ అకౌంటెన్సీ. ఆడిటర్కి అకౌంట్స్ గురించి పర్ఫెక్ట్గా నాలెడ్జ్ ఉంటేనే ఆడిట్ చేయగలడు. ఎక్కడ ఏమున్నాయి అనేది తెలుస్తుంది.
ఏ విధంగా ఫ్రాడ్ ఉంటుంది, ఏ విధంగా ఎర్రర్ ఉంటుంది, ఏ విధంగా మిస్లీడ్ చేయొచ్చు అనేది చెక్ చేసే ఆడిటర్కి అకౌంట్స్ మీద గ్రిప్ ఉండాలి, అకౌంట్స్ తెలియాలి. అందుకని మనం చార్టెడ్ అకౌంటెంట్ని ఆడిటర్ కింద అపాయింట్ చేసుకుంటాం. అకౌంట్కి ఆడిట్ మీద నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు, కానీ ఆడిటర్కి అకౌంట్స్ మీద నాలెడ్జ్ ఉండాలి కంపల్సరీగా. టైం పీరియడ్. అకౌంటింగ్ వర్క్ ఈజ్ అండర్టేకెన్ త్రూ అవుట్ ది ఇయర్. అకౌంట్స్ ఎప్పుడు త్రూ అవుట్ ది ఇయర్ అలా వర్క్ అవుతూనే ఉంటుంది, చేస్తూనే ఉంటారు. అంటే డే టు డే ట్రాన్సాక్షన్స్ ఏవో అవుతూ ఉంటాయి, అవి రికార్డ్ చేస్తూనే ఉంటారు. కాబట్టి అకౌంటింగ్ వర్క్ ఈజ్ అండర్టేకెన్ త్రూ అవుట్ ది ఇయర్. జనరలీ ఆడిటింగ్ ఈజ్ టేకెన్ అప్ అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్. ఆడిటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాం? అకౌంటెన్సీ ఎండ్ అయిన తర్వాతే ఆడిటింగ్ స్టార్ట్ చేస్తాం. డైలీ వచ్చి ఆడిట్ చేయాలి అనేది ఉండదు. ఓకే, అకౌంట్స్ మాత్రం డైలీ ఉంటుంది. డే టు డే ట్రాన్సాక్షన్స్ ఏవైనా సరే మనం రికార్డ్ చేయాలి కంపల్సరీ. నెక్స్ట్, regulations applicable. Accounting is generally governed by any professional regulations. Accounting is governed. Accounting అనేది it is governed by అంటే ఎనీ ప్రొఫెషనల్ రెగ్యులేషన్స్. అంటే ఇక్కడ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ గవర్న్డ్ బై సమ్ ప్రొఫెషనల్గా గవర్న్ చేస్తారు అంటున్నాడు. ఆడిటింగ్ ఈజ్ గవర్న్డ్ బై ది కోడ్ ఆఫ్ కండక్ట్ and standards laid down by the ICAL, Institution of Chartered Accountants Company Limited. వాళ్ళు మాత్రమే ఈ ఆడిటింగ్ అంటే దీని ప్రకారం అంటే వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం చేస్తారనమాట. ఓకే, చార్టెడ్ అకౌంటెంట్ ఆ కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారమే వీళ్ళు ఆడిట్ చేస్తారు. నెక్స్ట్, సబ్మిషన్ ఆఫ్ రిపోర్ట్. ది అకౌంటెంట్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు సబ్మిట్ a report on the financial statements prepared by him. Not required. చూడండి, the accountant is not required to submit a report. సో అకౌంటెంట్ ఆ రిపోర్ట్ని సబ్మిట్ ఇస్ నాట్ రిక్వైర్డ్. అంటే అకౌంట్స్ ఎప్పటికప్పుడు రాసి చూపించాల్సిన అవసరం లేదు. ఆన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్డ్ బై హిమ్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రకారం అకౌంట్స్ ఏదైతే రాశాడో దానికి రిపోర్ట్ రాయాల్సిన అవసరం ఉండదు, కానీ ఆడిటర్ చేయాలి. ది ఆడిటర్ ఈజ్ రిక్వైర్డ్ టు సబ్మిట్ ఏ రిపోర్ట్ టు హిస్ క్లయింట్ ఆన్ ట్రూత్ అండ్ ఫెయిర్నెస్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఆడిట్ చెక్ చేసిన తర్వాత ఆడిటర్ డ్యూటీ ఏంటి అంటే రిపోర్ట్ తయారు చేయాలి. రిపోర్ట్ దేని మీద తయారు చేయాలి? వాడు ఏదైతే అకౌంట్స్ చూశాడో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అవన్నీ అకౌంట్స్ అది ఎలా ఉంది ఏంటి అనేది దాని యొక్క ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే దాని యొక్క ఫ్రాడ్స్ కానీ అన్నీ కూడా క్లియర్ చేసుకోవడానికి అన్ని ఎవ్రీథింగ్ షుడ్ బి ఆన్ ది పేపర్ అనమాట. ఆడిటర్ అది రిపోర్ట్ రాసి సబ్మిట్ చేయాలి, అది కంపల్సరీ అనమాట, ఆడిటర్స్ రిపోర్ట్ అంటాం. ఓకే, నెక్స్ట్, కంపల్షన్. సో కీపింగ్ ఆఫ్ అకౌంట్స్ ఈజ్ ఎ మస్ట్ టు నో ది ఈచ్ ఫైనాన్షియల్ పొజిషన్ అండ్ ప్రాఫిటబిలిటీ ఆఫ్ ది బిజినెస్ అట్ ది ఎండ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్. ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్కి మనం చూసేదేంటి? ప్రాఫిట్స్ ఆర్ లాసెస్, అదే కదా మెయిన్ ట్రేడర్ ఇదే ప్రాఫిట్ అది. సో కీపింగ్ ఆఫ్ అకౌంట్స్ ఈజ్ ఎ మస్ట్. కంపల్సరీ అకౌంట్స్ అనేది ప్రిపేర్ చేయాలి. ఎందుకంటే టు నో ది ఫైనాన్షియల్ పొజిషన్ అండ్ ప్రాఫిటబిలిటీ. ఫైనాన్షియల్ పొజిషన్ అంటే మీ అసెట్స్, మీ లైబిలిటీస్, మీ వర్కింగ్ క్యాపిటల్ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ చూసేది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనమాట. దాని ఫైనాన్షియల్ పొజిషన్ అంటారు ఆఫ్ ది బిజినెస్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్. అండ్ ఇక్కడ ఆడిట్ ఈజ్ నాట్ కంపల్సరీ ఎక్సెప్ట్ వేర్ దిస్ ఈజ్ రిక్వైర్డ్ బై ది స్టాట్యూట్. అంటే ఆడిట్ ఈజ్ నాట్ కంపల్సరీ అంటే ఇట్ ఈస్ యాక్చువల్గా ఇట్ ఈస్ అన్ని చోట్ల మేబీ ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ, కానీ కొన్ని చోట్ల మాత్రం దాని రిక్వైర్మెంట్ కోసం మాత్రం కంపల్సరీ క్లయింట్ పిలిస్తే మాత్రం వీ హ్యావ్ టు గో అండ్ చెక్ ది ఆడిటర్ మస్ట్ చెక్ ది అకౌంట్స్. ఓకే, సో ఇందులో మీరు 10 పాయింట్స్ రాయాల్సిన అవసరం లేదమ్మా. మీకు ఎన్ని పాయింట్స్ 12 పాయింట్స్ ఆర్ 13 పాయింట్స్ ఉన్నాయి కదా, అన్ని పాయింట్స్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇందులో ఉన్నవి ఒక 10 పాయింట్స్ ప్రిపేర్ అవ్వండి, దట్స్ ఇనఫ్. ఓకే, రైట్.